ఈరోజు మాచర్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పార్కులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు మాచర్ల వాసు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా పార్టీ నాయకుడు వెంకటరామరెడ్డి గారికి, గాంధీ గారికి, అలాగే శాంతి నాయుడు గారికి, ఎస్సీసీఎల్ నాయకుడు వజ్రం నాయక్ గారికి, గుంగ రమణ గారికి, బాబు గారికి, ఎస్సీ నాయకుడు శ్యామ్ గారికి, అలాగే మన బీజేపీ నాయకులు సీనియర్ నాయకులు మన మస్తానరావు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాచర్ల పట్టణ ప్రముఖులకు, దళిత సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. మరి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్ర వాయువుతోటి హక్కులతోటి బాధ్యతలతోటి మెలగాలని చెప్పి దానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేపడతాలని చెప్పిన సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి భారత రాజ్యాంగ నిర్మాణానికి కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. మరి అప్పుడు ఆయన రచించిన రాజ్యాంగంలోని హక్కుల వల్లనే ఈరోజు మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు కుల మతాలకు అతీతంగా అన్ని సౌకర్యాలతోటి స్వేచ్ఛ స్వతంత్రాలతోటి సర్వ హక్కులతోటి 140 కోట్ల మంది ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారంటే అది మన దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మరి ఆయన ఎప్పుడు చెప్తున్నవాడు కుల వ్యవస్థ ఉండకూడదు, అలాగే కుల వ్యవస్థ అస్పృశ్యత పనికిరాదు, అందరూ కలిసిమెలిసి జీవించాలని చెప్పి దానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత మేధావి, ప్రపంచంలో మరి 32 డిగ్రీలు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకుండా ఆ తెలివితేటలను గుర్తించి అప్పటి ప్రభుత్వం ఆయనకు రాజ్యాంగ నిర్మాణానికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆయనకు అప్పగించిన బాధ్యతని 100% భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగాన్ని రచించి మనకు అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. మరి ఆయన చూపించిన మార్గంలోనే మనందరం కూడా కలిసిమెలిసి నడుస్తూ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఆయన అందరితో పాటు మహిళా హక్కుల కోసం కూడా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన ఆదర్శంగా తీసుకునే ఈరోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు కూడా శాసనంలో చేసే హక్కుల్లో సమాన హక్కు ఉండాలి, భారతదేశంలో ఉన్న మహిళల సగభాగం వారికి కూడా భారత రాజ్యాంగం ప్రకారం వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన. ఆయన ఆశయానికి అనుగుణంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా మహిళలకి భారతదేశం మరి పరిపాలన సౌకర్యం కోసం వారికి అన్ని హక్కులు కల్పిస్తూ త్వరలోనే మరి చట్టాన్ని కూడా చేయబోతుందంటే దానికి ముఖ్య కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం అని చెప్పుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన చెప్పింది ఒకటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటే కలిసి ఉండండి, పోరాటం చేయండి, మీ హక్కులు సాధించుకోమని ఆయన పిలుపునిచ్చిన వ్యక్తి మన భారతదేశంలో ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు మరి ఆయన సూచించిన మార్గంలో నడుస్తూ మనం కూడా ఆయన రచించిన రాజ్యాంగం అనుగుణంగా ప్రవర్తిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతటి మహత్తరమైన భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భావితరాలు కూడా గుర్తుంచుకునే విధంగా ప్రతి సంవత్సరం ఆయన జయంత్యోత్సవాలు జరుపుకుంటూ మరి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినివ్వాలని చెప్పుకోవడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.